కర్నూలు జిల్లా ఆలూరు ఎన్డీఏ కూటమి పార్టీ చెప్పిన మాట ప్రకారం అవ్వాతాతలకు ఇంటి వద్దకే వెళ్లి 7,000 రూపాయల పింఛను అందించారు. ఆలూరు పట్టణం 2వ సచివాలయం నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ అనంతరం తేరు బజార్ వద్ద తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి ఆయన వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి వీరభద్రగౌడ్ మాట్లాడుతూ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా పింఛన్ కార్యక్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసి చూపించారని, అంతేకాదు ఎన్డీఏ కూటమి ఎలక్షన్ ముందు చెప్పిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను కూడా అమలు చేయబోతోందని వీరభద్రగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది మరియు టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు ఎన్డీఏ కూటమి పార్టీ చెప్పిన మాట ప్రకారం అవ్వాతాతలకు ఇంటి వద్దకే వెళ్లి 7,000 రూపాయల పింఛను అందించారు. ఆలూరు పట్టణం 2వ సచివాలయం నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ఈరోజు ఒక మహత్తరమైన పండుగ రోజు. ఎందుకంటే అందరి సహకారంతో సంక్షేమం చూసే ప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు ఏదైతే ప్రభుత్వం ప్రజల కోసం కష్టపడి ప్రజల సంక్షేమ బాగోగాలు చూసారో అలాంటి ప్రభుత్వం ఏర్పడింది. దేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడీ లేని విధంగా 164 సీట్లు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈరోజు మళ్ళా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక చారిత్రక గెలుపు. మరి ఇలాంటిది ఈరోజు గెలిచిన చంద్రబాబు నాయుడు గారు, ప్రజల కోసం తపన పడే చంద్రబాబు నాయుడు గారు, ప్రజల సంక్షేమం బాగోగలు చూసే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఒక పండగల వాతావరణంలో చేయాలని ఆదేశించారు. మరి అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉదయాన్నే 6 గంటలకే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, గతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు అప్పటి పార్టీ నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భవించారు. మరి అప్పట్లోనే ఎన్టీఆర్ భరోసా అని చెప్పి 200 పెన్షన్లు ఇచ్చాము. అంచెలంచెలుగా 1000 రూపాయలు పెరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు రాగానే 2000 చేశారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి రాగానే అరకొర 3 నెలలకు 250, 4 నెలలకు 250 పెంచుతూ వాళ్ళు 3000 చేశారు. అదేవిధంగా మళ్ళా చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి రాగానే 4000 పెన్షన్ ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. అదేవిధంగా ఈరోజు మాట తప్పకుండా 4000 పెన్షన్లు ఇస్తూ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బకాయిలు 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3000 బకాయిలు, దాదాపు 7,000 రూపాయలు ప్రతి ఒక్కరికి పెన్షన్దారులకు ఈరోజు పంచడం అనేది. అదేవిధంగా వికలాంగులు 3,000 నుంచి 6,000 చేశాం. వాళ్ళకు కూడా ఈరోజు 6,000 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా మనం రోగిగ్రస్తులు 5,000 నుంచి 15,000 చేశాం. అదేవిధంగా 6 ప్యాక్లో మనం ఏదైతే మాట ఇచ్చామో ఎలక్షన్ ముందు అవన్నీ కూడా రాబోయే కాలంలో త్వరలోనే అవి కూడా అమలు చేస్తాం. అర్హులైన వారికి అందరికీ కూడా అవి అందజేస్తాం.